తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇన్ని రోజులుగా నోళ్లు కట్టుకున్న నాన్ వెజ్ ప్రియులు కార్తీక మాసం ముగియడంతో ఒక్కసారే నాన్ వెజ్ వైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో చికెన్, మటన్, చేపల ధరలతో పాటు కోడిగుడ్ల ధర కూడా కొండెక్కింది. మొన్నటి వరకు 5 రూపాయలు పలికిన ఒక్క కోడిగుడ్డు ఇప్పుడు 7 రూపాయలకు ఎగబాకింది. కోడిగుడ్ల ధరలకు రెక్కలు రావడంపై సామాన్య జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు కోడిగుడ్డు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతుంటే మరోవైపు కోడిగుడ్డు రేటు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. హోల్సేల్ మార్కెట్లో కోడిగుడ్డు ధరను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ 6 రూపాయల 20 పైసలుగా నిర్ణయించింది. దీంతో రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర 7 రూపాయలు పలుకుతోంది. 30 గుడ్ల ట్రే ధర 186 రూపాయలుగా ఉంది. వెన్కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు డజన్ గుడ్లకు 85 రూపాయలు వసూలు చేస్తున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర 7 రూపాయల 8 పైసలుగా ఉంది. హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్లైన్ మార్కెట్లో కేవలం 6 గుడ్లను ఏకంగా 112 రూపాయలకు విక్రయిస్తోంది. పోషకాల్లో గుడ్డు టాప్ ప్లేస్లోనే ఉంటుంది. ప్రభుత్వాలు కూడా ఇదే చెప్తున్నాయి. కానీ ఇలా ధరలు ఎక్కువగా ఉంటే ఎలా తినగలమని గృహిణులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున కూరగాయలు చూస్తే టమాటా ధర, ఉల్లిపాయల ధరలు, పప్పు, ఉప్పు, నూనె అసలు కొనుక్కునే పరిస్థితి లేదండి. పేద మధ్య తరగతి ప్రజలు మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడినామట్టి పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామండి. ఒక రకంగా చూస్తే కోడిగుడ్డు అండి పౌష్టికాహారం అని ప్రభుత్వమే చెప్తుందండి యాడ్ల రూపంలో. ఎక్కడండి పౌష్టికాహారం ఎక్కడ పెట్టగలమండి పిల్లలకి? కోడిగుడ్డు ధర ఈ రోజున 7 రూపాయలు పలుకుతుందని. 10 రూపాయలు అయినా కానీ ఆశ్చర్యం పోయే అవసరం ఉందండి. ఆశ్చర్యపోవక్కర్లేదు, అసలు 10 రూపాయలైనా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే కోడిగుడ్డు ధర 2 రూపాయలకి 3 రూపాయలకి వచ్చేది ఈ రోజున 7 రూపాయలు పలుకుతుందండి. అంటే పౌష్టికాహారం పిల్లలకి ఏ విధంగా మేము పెట్టగలమో, పేద మధ్య తరగతి కుటుంబంలో మేము భార్యాభర్తలు ఇద్దరం కష్టపడినా మాత్రం కూరగాయలు పెంచుతున్నారు, వస్తువులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఇల్లు అద్దె మాత్రం రేట్లు పెరుగుతున్నాయి. మేము ఉండడానికి అద్దె కట్టుకుంటూ కరెంట్ ఛార్జీలు అయితే అసలు చెప్పక్కల. కరెంటు బిల్లే కట్టుకోమా, ఇల్లు అద్దెలే కట్టుకోమా, పిల్లలకి పౌష్టికాహారమే పెట్టమా? ఇప్పటికైనా సరే ప్రభుత్వం పౌష్టికాహారం ఏదా ఉందో కోడిగుడ్డు ధర మాత్రం కనీసం అందుబాటులోకి రావాలి. ఆ 2 రూపాయలు 3 రూపాయలకి అయినా అందుబాటులోకి వస్తే మేము మా పిల్లలకి పౌష్టికాహారం పెట్టుకోగలం, ఆరోగ్యంగా ఉంటారు. కోడిగుడ్ల ధరలు కానీ కూరగాయల ధరలు కానీ ప్రతి నిత్యావసర ధరలు తగ్గించాలి. కోడిగుడ్ల ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదంటున్నారు ప్రజలు. ఒకప్పుడు ట్రేలు తీసుకెళ్తే ఇప్పుడు 10 గుడ్లు మాత్రమే కొంటున్నామంటున్నారు. గుడ్లు కొనడం కంటే చికెన్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తోందని చెబుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడు రెగ్యులర్గా ఇదే షాప్లో అనేది పర్చేస్ చేసేవాళ్ళం. పిల్లలకి రెగ్యులర్గా స్కూల్కి అనేది ఎగ్ అనేది పెడతాము, ఇంట్లో అనేది యూజ్ చేసుకుంటాము. సండే కానీ నేను మిగతా రోజుల్లో పాసిబిలిటీ బట్టి యూజ్ చేస్తాను. ఎప్పుడు 2-3 అట్లు అంటే మినిమం 60-80 అనేది తీసుకునేవాళ్ళం. ఈ మధ్యన వచ్చి ఒక 30 తీసుకోవడానికే మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే ప్రైస్ అనేది సడన్గా ఇంక్రీజ్ అయిపోయింది. మళ్ళీ రెడ్యూస్ అనేది ఈ మధ్యన తగ్గటం అనేది చూడట్లేదు. మన రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలి దానికంటే బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకునే కంటే బెటర్ కదా. ఈరోజు ఇది కంప్లీట్ చేసి తక్కువలో చేసేసుకోవచ్చు, పిల్లలకు పెట్టుకోవచ్చు, త్వరగా రోజు స్కూల్కి అవ్వకపోతే త్వరగా అయిపోద్ది, హెల్దీ కూడా అని తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు అది తీసుకోవాలంటేనే ఆలోచిస్తున్నాం. వస్తాం ఇక్కడికి చెప్తారు ప్రైసు పెరిగిపోయింది ఏంటంటే తగ్గలేదండి అని వీళ్ళు అలాగే చెప్తున్నారు. 30 తీసుకున్నాను, ఒకసారి అవసరం బట్టి 10 తీసుకుంటాం, ఒక్కోసారి 15. అడ్జస్ట్మెంట్ బట్టి మనకి నీడ్ అయితే తప్పక అడ్జస్ట్ అయ్యి ఎప్పుడు 2 అట్లు తీసుకునే వాళ్ళం, అట్టే తీసుకుంటున్నాం. ఈ మధ్యన అయితే అది కూడా తగ్గిస్తాం, 15 తీసుకుంటున్నాం. సిచ్యువేషన్ బట్టి వీకెండ్లో మన పరిస్థితి బట్టి పొజిషన్ బట్టే తీసుకున్నాం తప్ప ఇంత ముందులో రెగ్యులర్లో అయితే పర్చేస్ చేయలేవు. చికెన్స్ కూడా చికెన్ కర్రీ ఇంకా తక్కువగా వచ్చేస్తుంది బయట. ఎక్కడైనా కర్రీ పాయింట్కి వెళ్ళిన ఎగ్స్ అనేది తెచ్చుకుంటే ఎక్కువగా మనకి ఫ్యామిలీ అందరికీ సరిపోద్ది, బయట తెచ్చుకుంటే కర్రీ కూడా సరిపోద్ది. ఇంతకుముందు అదే అమౌంట్కి ఈ ఎగ్స్ తెచ్చుకుంటే ఇంట్లో చక్కగా అందరికీ సరిపోయేది, మనమే వండుకునే వాళ్ళం, హెల్తీగా ఉండేది. ఇప్పుడు అది కూడా ఉన్న చీపెస్ట్ ఉండే ఎగ్, హెల్తీ ఎగ్, అది కూడా మేము పర్చేస్ చేయలేని స్థితిలో ఉన్నాము. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ ఈ స్థాయిలో ధర పెరగడం అరుదని కొందరు వ్యాపారులు వివరిస్తున్నారు. దానా రేట్లు, రవాణా ఛార్జీలు పెరగడం కూడా కోడిగుడ్ల ధరల పెరుగుదలకు కారణమంటున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారం బాగా పడిపోయిందని అంటున్నారు. ప్రస్తుతానికి గుడ్డు రేటు పెరగడానికి గల కారణాలు ఏంటంటే మేత రేట్లు పెరగడం, మళ్ళీ ట్రాన్స్పోర్ట్లు పెరగడం. దానివల్ల ఏంటంటే గుడ్డు రేటు పెరిగిపోతుంది. అలాగే ఈ రేటు కూడా నిర్ణయించేది నెక్ అని ఆ సంస్థ మనకి నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి రేట్ అమ్మాలి మనం కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ మీద ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా రావట్లేదు. ఆల్రెడీ ఉన్న ఫార్మ్స్ని కూడా క్లోజ్ చేసేస్తున్నారు చాలా వరకు. సో దానివల్ల మనకి దిగుబడి తగ్గిపోయింది. సో దానివల్ల మనకి వినియోగం కూడా ఎక్కువ అవడం వల్ల
రేటు పెరుగుతుందండి. దిగుబడి తక్కువ ఉంది, వినియోగం ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే రేటు పెరిగింది. ఇప్పుడు దీనికి దానా రేటు పెరుగులు దీని మీద అయినా కంట్రోల్ తీసుకొని ఇప్పుడు దీని మీద అయినా చేయగలిగితే ఈ పౌల్ట్రీ రంగం బతుకుతుందని చెప్పి ఆశిస్తున్నాము. ఈ నెలలో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఇందులో ప్రధానంగా కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలు ఉంటాయి. ఇందులోనూ కేకులు కట్ చేస్తుంటారు. ఇలా వేడుకలు రాబోతున్న సందర్భంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కడం ఆందోళనకరంగా మారింది. అధికారులు స్పందించి కోడిగుడ్ల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.